నమస్తే వెల్కమ్ టు వారధిని విజయవాడ నుంచి అందిస్తున్నాం నేను దీప్తి 3 ఇయర్స్ తర్వాత ఏపీలో ఫస్ట్ టైం క్యాబినెట్ విస్తరణ జరిగింది. ఇందులో భాగంగా కొంతమంది నేతలు అసంతృప్తిలో ఉన్నారు అన్నది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నమాట. అయితే కాగిత వెంకట్రావు, గోరట్ల బుచ్చయ్య చౌదరి, బోండా ఉమా, పయ్యావుల కేశవ్, దూలిపాళి నరేంద్ర ఇలా ఈ లిస్టు కొంచెం పెద్దదిగానే అనిపించినప్పటికీ కూడా గోరట్ల బుచ్చయ్య చౌదరి ఖచ్చితంగా నేను పార్టీకి రిజైన్ చేస్తాను అంటూ లెటర్ ఇవ్వడం, అలాగే కాగిత వెంకట్రావు 2 రోజుల్లో నా డిసిషన్ని ఇన్ఫార్మ్ చేస్తాను అంటూ చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ బుజ్జగించే పనిలో ఉంది ఏపీ గవర్నమెంట్. అయితే దీనికి కారణాలు కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చింది. 2019 ఎలక్షన్స్ని బేసిస్గా పెట్టుకొని తయారు చేసిన ఈ టీంకి సంబంధించి ఆ ఏరియాకి సంబంధించిన పొలిటికల్ సర్కమ్స్టాన్సెస్ యాజ్ వెల్ యాజ్ సోషల్ జస్టిస్ని మెయింటైన్ చేస్తూ డిజైన్ చేసింది ఈ టీం అంటూ చెప్తూనే అసంతృప్తితో ఉన్న నేతలందరినీ బుజ్జగించే ప్రయత్నంలో పడింది. అయితే ఈ అంశాలకి సంబంధించి ఇవాళ వారధికి విజయవాడ TV9 స్టూడియోకి గెస్ట్ గా విచ్చేశారు ఏపీ టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య గారు మనతో ఉన్నారు. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? సో మరి ఇవాల్టి మన గెస్ట్ తో మీరు మాట్లాడాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 0866243442 లేదంటే skype.com లోకి లాగిన్ అయ్యి TV9.వారధి అనే ఐడికి కనెక్ట్ అవ్వండి. మీ సిస్టమ్ కి కనుక వెబ్ క్యామ్ సపోర్ట్ చేయకపోతే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీరు మాట్లాడేటప్పుడు దయచేసి మీ టీవీ వాల్యూమ్ ని మ్యూట్ లో పెట్టుకొని మాట్లాడితే మీ యొక్క ఆడియో చాలా క్లియర్ గా మా దాకా వస్తుంది. అండ్ మీరు అడగాల్సిన క్వశ్చన్స్ సూటిగా స్ట్రైట్ గా అడగండి. ఎలాబొరేటెడ్ గా ఎక్కువ లెంత్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే మాత్రం కాల్ డిస్కనెక్ట్ చేయక తప్పదు. సో మీరు నాకు కాల్ చేస్తూ ఉండండి. మీన్ లెట్ మీ have my first question. సార్ చెప్పండి, ఈ ఏపీ నూతన క్యాబినెట్ మంత్రి విస్తరణకు సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నామా, చంద్రబాబు నాయుడు గారు ఆ మంత్రిమండలి కూర్పు బహుదా ప్రశంసనీయం. అన్ని సామాజిక వర్గాలని పరిగణలోకి తీసుకొని సమర్థతకు పెద్దపీట వేస్తూ రాబోయే 2019 ఎన్నికల్లో విజయ సాధనే లక్ష్యంగా, ఎందుకంటే 2019లో తప్పకుండా మేము విజయం సాధించవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా అది గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాజధాని నిర్మాణం జరగాలన్నా, అనుకున్న రీతిలో నూతన రాష్ట్ర నిర్మాణం సజావుగా సాగాలన్నా 2019లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలి. అలా ఉండాలంటే సమర్థవంతమైన మంత్రిమండలి కూడా అవసరం. అది ఆ దిశలో ఆయన మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బ్రహ్మాండమైన రీతిలో ఆయన ఈ కూర్పు చేర్పు చేయటం జరిగింది. కొంతమంది అసంతృప్తి ఉంటారు, కొంతమంది ఆశపడి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారితో నాకు 16 సంవత్సరాల అనుబంధం. నేను పార్టీలో ఆయన ఎవరికి నీకు మంత్రి పదవి ఇస్తాను లేకుంటే నీకు ఆ పదవి ఇస్తాను అని ఎప్పుడు చెప్పడమ్మా. ఎవరైనా చెప్పినా కూడా నమ్మొద్దు మీరు. ఆయన నాకు 16 సంవత్సరాల సాన్నిహిత్యం ఆయనతో. నాకు నేను కూడా కొంచెం ఆయనతో క్లోజ్గానే ఉంటాను. ఆయన మనస్తత్వం ఎరిగిన వ్యక్తిని నేను. నీకు మంత్రి పదవి ఇస్తాను రామయ్య, నెక్స్ట్ టైం నిన్ను అక్కడ పెడతాను ఇక్కడ పెడతాను ఎప్పుడు చెప్పరు. లాస్ట్ మినిట్ వరకు ఆయన చెప్పరు. వీళ్ళు ఊహించుకొని తనకు మంత్రి పదవి కావాలి, లేకపోతే ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలని ఊహించుకొని ఈ రకంగా ఏదో భంగపడ్డట్లో లేకపోతే నిరాశపడినట్లు భావించడం కూడా కరెక్ట్ కాదు. మినిస్ట్రీ, మంత్రి పదవి, మంత్రిమండలి అనేది ఈజ్ ప్రియారిగేటివ్ సీఎంది. దాని మీద ఎవరు ఒత్తిడి, గవర్నర్ కెనాట్ ఫోర్స్ హిమ్ టు టేక్ వర్లరామయ్య దీప్తి ఇంటూ ది క్యాబినెట్. అది సీఎం గారి ఇది. అందుకని ఆ స్వేచ్ఛ ఆయనకు వదలవలసిన అవసరం ఉంది. ఆయన స్వేచ్ఛలోకి మనం వెళ్ళటానికి లేదు, ఆయన పరిధిలోకి మనం వెళ్ళటానికి సీఎం రైట్. అది ప్రియారిగేటివ్ రైట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ఏ చీఫ్ మినిస్టర్ అయినా. అందుకని ఇందులో నుంచి ఎవరో బాధపడాల్సిన ఒక్కొక్కసారి ఈక్వేషన్ చూసుకోవాలి, క్యాస్ట్ ఈక్వేషన్ చూసుకోవాలి, బలాబలాలు చూసుకోవాలి, ఇవన్నీ చూసుకొని పెట్టారు. అందుకని ఆయన మంత్రిమండలిలో మనం ఇంటర్ఫియర్ అవ్వదు. ఎవరికి ఇచ్చిన ఇవ్వకపోయినా పార్టీని మనం 2019లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో వెళ్ళాలని కూడా పార్టీ నాయకులందరూ కూడా, నేను కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తాను. రైట్, మనతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ సత్య కువైట్ నుంచి స్కైప్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఏ సత్య? నమస్కారం అండి, వర్ల రామయ్య గారు బాగున్నారా? సత్య గారు ఫైన్. అవర్ బ్రదర్, లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం. ఫైన్. అవును సార్, నేను 2 క్వశ్చన్స్ అడుగుతానండి. అడగండి. ఇప్పుడు అమ్మకి అన్నం పెట్టలేనాడు పిన్నమ్మకి పరాణం పెట్టిన ఒక సామెత ఉంది. అలాగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి, వైఎస్ఆర్సీపీ వచ్చిన వాళ్ళకి మీరు మంత్రులు ఇచ్చారు. సీనియర్ నాయకులు గత 30 సంవత్సరాల నుంచి టీడీపీలో కొనసాగుతున్న నాయకులకు అన్యాయం చేశారనేది బయట వాదన. మేము కూడా అది నిజం అనుకుంటున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి మీరు
మంత్రి పదవులు ఇవ్వడం అనేది కొంచెం, అంటే సీనియర్ నాయకులు ఉన్నారు కదా 30 years నుంచి పార్టీకి సిన్సియర్గా ఒకే 30 years ఇండస్ట్రీ 30 years ఇండస్ట్రీ వాళ్ళు చేస్తుంటే బాగున్నామో అని అనుకుంటున్నాం. సో ఈ విషయంపై మరి దానికి కొంచెం క్లారిటీగా చెప్పండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్యన మేము ఉన్నామని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ ఈ అయేషా మీరా హత్య కేసులో కానీ, సచిన్ బాబు అతను ఈరోజు నిర్దోషిగా ఇది రిలీజ్ అవ్వటం, సో దానిపైన వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు వాళ్ళు స్పందించలేదు అనేది, వైఎస్ఆర్సీపీ ఎందుకు స్పందించలేదంటారు? మరి మీరు ఏ రకంగా అతను ఆ కుర్రాన్ని ఆదుకుంటారు? ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేసి దాని మీద కీలకంగా మీరు పోరాడే అవకాశం ఉందా? ఎందుకంటే అప్పుడు మీరు అపోజిషన్ ఉన్నారు ఆ టైంలో. రైట్ సత్య గారు 2 questions అర్థమైనాయి. ఓకే ఫైన్, థాంక్యూ సో మచ్. 2 ప్రశ్నలకే సమాధానం చెబుతున్నాను సత్య. నంబర్ 1, 30 ఏళ్ల సీనియర్స్ ఉన్నారు, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి పనిచేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వకుండా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎలా ఇస్తారు అని చెప్పి మీరు ప్రశ్నిస్తారు. ఇందాక నేను దీప్తి గారితో మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నట్లుగా లేదు. మంత్రిమండలి కూర్పు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన హక్కు, అది దట్ ఈస్ ద ప్రేయర్గేటివ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ హూ ఎవర్ ఈ మే బీ. అందులో మనం ఇంటర్ఫియర్ అవ్వటానికి లేదు. నేను ఇన్ని సంవత్సరాలు ఉన్నాను కనుక నన్ను చీఫ్ మినిస్టర్ చేయాలి, అతను కొత్తగా వచ్చాడు కనుక అతన్ని మినిస్టర్ చేయటానికి వీలేదు అంటానికి ఏం లేవండి. ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఎవరి సర్వీసెస్ ఎలా వాడుకోవాలనేది చీఫ్ మినిస్టర్ ఆయన సొంతంగా చూసుకుంటాడు. కనుక నేను 30 years నుంచి ఉన్నాను, నాకు ఇవ్వాలి, అతను 5 years క్రితం వచ్చాడు, అతనికి ఇవ్వటానికి లేదు అంటానికి లేదు బ్రదర్. మొట్టమొదటిసారిగా ఎంపికైన వాళ్ళకి చాలామందికి 10-15 మందికి ఇచ్చారు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు, ఫస్ట్ టైం ఎంపికైన వాళ్ళకి కూడా. అందుకని దాన్ని మనం అడగటానికి లేదు. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వాళ్ళు కొంతమంది, గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు టీఆర్ఎస్ నుంచి కొంతమంది తీసుకున్నారు, వాళ్ళకి ఇచ్చారు. అక్కడ కూడా తీసుకున్నారు, ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో కూడా అలాగే తీసుకున్నారు. ఇవన్నిటిని కూడా చెట్టు ముందా విత్తు ముందా అన్నట్లుగా ఉంటుంది సత్య. అందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున చేసిన మంత్రిమండలిలో చేసిన చేర్పులు కానీ కూర్పులు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ మంత్రిమండలితోటి తప్పకుండా 2019 ఎన్నికల్లో కూడా నీవు కూడా తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరుడు కనుక మన పార్టీ అధికారంలో ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉంటారు బ్రదర్. రెండవది, ఆయేషా మీరా కేసులో సత్యం బాబు నిర్దోషని ఆ రోజు నుంచి మేము చెబుతూనే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పందించలేదని మీరు అడిగిన, ఎలా స్పందిస్తారు? ఆనాడు ఈ కేసులో తప్పుదారి పట్టించిన వ్యక్తి, పక్కదారి పట్టించిన వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడు అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు, ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ లేట్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ నాన్న చేసింది తప్పు, వాళ్ళ నాన్న డైరెక్షన్ తప్పు, వాళ్ళ నాన్నగారు తీసుకున్న విధానం తప్పు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తారు. అది న్యాయమైనా కూడా తండ్రి మీద అతను ఆ రకంగా న్యాయం కోసం పోరాటం చేస్తాడు అని నేను అనుకోవట్లేదు బ్రదర్. తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఇప్పటికే మా మహిళా కమిషన్ అధ్యక్షురాలు శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు రీఇన్వెస్టిగేట్ చేయాలి, కేసు రీఓపెన్ చేయాలి, అసలైన ముద్దాయిల్ని పట్టుకోవాల్సిందన్నారు. తప్పకుండా దాని మీద పార్టీలో కూడా ఒక చిన్న చర్చ పెడతాం బ్రదర్. థ్యాంక్ యూ. రైట్ రామయ్య గారు, ఇందాక నుంచి మీరు చెప్తున్నట్లుగా మంత్రివర్గ విస్తరణకి సంబంధించి అబ్సల్యూట్గా అది సీఎం కాల్, అది అందరికీ అర్థమవుతుంది. మీరు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పటి వరకు. అయితే పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్లు, అంటే పార్టీకి సంబంధించి మంచి చెడ ఎన్నో కాలం నుంచి చూసిన వాళ్ళు, పార్టీ ఇన్ఫాక్ట్ రూలింగ్లో లేనప్పుడు కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి సంబంధించి ఎంతో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ అన్యాయం జరిగింది అని అనుకుంటున్నారు. అంటే పదవి ఇస్తేనే వాళ్ళకి న్యాయం జరిగింది అన్నది కాదు, బట్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది సర్వసాధారణం. ఇట్స్ ఆల్ వెరీ కామన్ యాజ్ వెల్. ఇంకా దానికి అనుకుంటే నేను కూడా అనుకున్నాను. నేను పామర్లో ఓడిపోయినా కూడా నాకు ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను మినిస్టర్గా చేస్తే బాగుండేదని నేను అనుకున్నాను. బట్ ఐ నెవర్ రిక్వెస్టెడ్ హిమ్. నేను కూడా అనుకున్నాను. ఎందుకంటే తీసుకోవాలి, ఎలా చేయాలి, మన అవసరం ఉండి మన సర్వీసెస్ అవసరం ఉంటే ఆయన తీసుకొని పెడతారు. ఇక్కడ ఎవరెవరు సర్వీసెస్ అవసరమో ఆయన చూసుకొని, దీనివల్ల పార్టీకి లబ్ధి జరగాలి, రాష్ట్ర ప్రజలకి లబ్ధి జరగాలి, రాష్ట్ర పరిపాలన సజావుగా సాగాలి. ఇవన్నీ ఆలోచించుకో. మన ఆలోచన నాకు ఇస్తేనే బ్రహ్మాండంగా జరిగినట్లు అనుకుంటా. ఈ రోజున కూడా నేను ఆశపడతాను, నేను క్యాబినెట్లో తీసుకోవచ్చు కదా.
ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు ఓడిపోయారు, ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్ మంత్రిని చేశారు కదా, నన్ను కూడా చేస్తే బాగుండేది కదా, ఒక దళిత కమ్యూనిటీ నుంచి వచ్చిన నన్ను కూడా చేస్తే బాగుండేది కదా, నేను పార్టీ కష్టపడ్డానని అనుకుంటా నేను. బట్ నా అవసరం అక్కడ క్యాబినెట్లో ఉందో లేదో తేల్చుకోవాల్సిన వ్యక్తి ఆయనకు ఆ స్వేచ్ఛను ఇవ్వాలి మనం. అంతేగాని నేను ఆశపడ్డాను నాకు ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు కనుక ఏదో అందరిని ద్రాక్ష పండు పొలను అన్నట్లుగా మాట్లాడితే అది కరెక్ట్ కదమ్మా. ఉంటుంది బాధ, నేను కాదనలేదు, ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. మన అతీతులం కాదు, అతీతులం అయితే మనం కూడా యేసుక్రీస్తులాగో గౌతమ బుద్ధుడు అవుతాం. అంతేగాని నేను వీటన్నిటికీ అతీతున్నని మాత్రం అంటానికి లేదు. మీరైనా నేనైనా ఎవరైనా మానవ మాతలో ఆ బాధ 1-2 రోజులు ఉంటుంది. అయినా కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ది పార్టీ లీడర్స్, పార్టీని ఇబ్బంది పెట్టొద్దు, పార్టీని ఇచ్చేయద్దు. నేను కూడా అందరితో పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీగా చాలామందితో నేను కూడా ఫోన్లో మాట్లాడుతున్నాను, నేను కూడా కన్విన్స్ చేస్తున్నాను. తప్పకుండా మీ సర్వీసెస్ ఇంకొక రకంగా వాడతారులేండి అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఎరపతినేని శ్రీనివాస్ గారు నేను చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయన కూడా చాలా హుందాగా పార్టీ కోసం ఇది చేస్తాను, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఐ విల్ వర్క్ ఫర్ ది పార్టీ అన్నారు. ఆ స్పిరిట్ తోటే మనందరం కూడా ఉండాలి. అసంతృప్తి వ్యక్తం చేసిన నేతల్లో ఎరపతినేని శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఆయన కూడా కావాలని కోరుకున్నారు. అసంతృప్తి వ్యక్తం కోరుకున్న వ్యక్తి ఎప్పుడైతే చంద్రబాబు గారు చెప్పారో ఆ రోజున ఐ మెట్ హిమ్ ఏదో అకేషన్లో కలిస్తే ఆయన కూడా అన్నారు, ఇట్లా సీఎం గారు ఇట్లా నాకు చెప్పారు, ఆయనకు ఉండే ఇబ్బందులు ఆయనకు ఉంటాయి కదా, పార్టీ కోసం మనం కష్టపడాల్సిందే, ఇంకొక టర్మ్లో వస్తుంది చూద్దామని వెళ్ళినప్పుడు అంత స్పోర్టివ్గా వెళ్ళాలని చెప్పి కూడా మిగతా సీనియర్ నాయకులందరూ కూడా రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ దుబాయ్ నుంచి స్కైప్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ నమస్తే మేడం, బాగున్నారా? ఎవరిని అడుగుతారు? మిమ్మల్ని అడుగుతున్నా. బాగున్నాను శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఉన్నారు? నమస్తే సార్, బాగున్నారు సార్? ఓకే, యోగక్షేమాలు. మేడం అడగండి, ప్రశ్న నాకు వేయండి. సార్ నమస్తే సార్. ప్రశ్న నాకు వేయండి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని బాగా ఎందుకు తీసుకున్నారు అనేది, వలస వచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకున్నారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్ తెలంగాణలో. ఓకే, మరి ఇక్కడ ఆంధ్రాలో ఎందుకు తీసుకున్నారు సార్ మరి మంత్రి పదవులు? ఎంతకాలం అయింది శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకొని? ఎంతకాలమే కదా సార్, ఇప్పుడు అక్కడ తెలంగాణలో మీరు విమర్శించారు చంద్రబాబు నాయుడు, ఇక్కడ తీసుకోవచ్చా అనేది అప్పుడు విభేదించిన మాట కరెక్టేనండి, మీ ప్రశ్న కూడా కరెక్టే. కాలమాన పరిస్థితుల ప్రకారం మారుతూ ఉంటాయి బ్రదర్. ఇప్పుడు రాష్ట్రంలో ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ పాలిటిక్స్లో లేదండి. మనకు రాజ్యాంగం ఒక్కటే మార్పు లేనిది, మిగతావన్నీ కూడా సమయానుకూలంగా మారుతూ ఉంటాయి. దాన్ని ప్రశ్నించేది ఒక రాజ్యాంగం ప్రశ్నించాలి తప్పితే వేరే కాదని చెప్పి ఈ సమయానికి వాళ్ళు పార్టీని అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని వారు రావటం జరిగింది. వాళ్ళకు కూడా కొంత ఆయన ఒక టెస్టులు పెట్టుకున్నారు, ఆయన పరీక్షలన్నీ పెట్టుకున్నారు, అందులో ఉత్తీర్ణులైన వారికే ఈ రోజున ఆయన మంత్రి మండలిలో తీసుకోవటం జరిగింది. అందుకని ముఖ్యమంత్రికి ఉన్న స్వేచ్ఛని ఉల్లంఘన కూడా పాల్పడ్డారు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లెట్ దెమ్ గో టు ది కోర్ట్ ఆఫ్ లా అమ్మా, నోబడీ ప్రివెంట్స్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకన్నా ఖాళీ ఉంటే ఇప్పుడు ఖాళీ లేనంత ఇబ్బందుల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల గురించి ఆలోచించే అవకాశం కూడా లేకుండా ఆర్థిక ఇబ్బందులు పడున్నాడని నేను ఇప్పుడు కొంచెం సెటైరికల్గా ఎగతాళిగా మాట్లాడకూడదు ఆయన గురించి. ఈ రోజున జరుగుతున్న పరిస్థితులను ఏదో ఒక మాటని వదిలేసి ఆయన పాప పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. ఈ షెల్ కంపెనీస్ వచ్చిన తర్వాత మొత్తం జగన్మోహన్ రెడ్డి నీదంతా డొల్లయ్య అని చెప్పే పరిస్థితుల్లో వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సంపాదన అంతా కూడా ఇది ఒక పెద్ద డొల్ల, పెద్ద అవినీతి, ఈ షెల్ కంపెనీ సృష్టించి ఆయన అవినీతికి పాల్పడ్డాడని మొత్తం సాక్ష్యాధారాలతో సహా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిరూపణ చేస్తున్న నేపథ్యంలో ఆయన పరిస్థితే ప్రజల పక్షాన పోరాటం, ఆయన గురించి ఆయన ఆలోచించుకొని ఆయన గురించి ఆయన ఆరాటపడే పరిస్థితిలో ఉన్నాడు. ప్రజల గురించి పోరాటం చేసే స్థితిలో లేడమ్మా. అందుకని మా దుబాయ్ నుంచి ఫ్రెండ్ అడిగినట్టుగా అదన్నీ కాలమాన పరిస్థితులు వచ్చినాయి. వాళ్ళని కూడా ఏదంటారు కూడా లిట్మస్ టెస్టా ఇదంటారు సైన్స్లో నేను ఐఎమ్ నాట్ సైన్స్ స్టూడెంట్, టెస్ట్ లాగా మరి నేను కూడా సైన్స్ లోకి వీటిలోకి వెళ్తే బీకామ్ ఫిజిక్స్ వీటిలోకి రామయ్య గారు నెక్స్ట్ మనతో మాట్లాడడానికి వి హావ్ రాజారావు ఫ్రమ్ దుబాయ్ ఆన్ స్కైప్ కాల్. రాజారావు గారు చెప్పండి. వర్ల రామయ్య గారు నమస్కారం అండి. నమస్తే రాజారావు, బాగున్నారా? బాగున్నారా సార్? బాగున్నా, ఫైన్ బ్రదర్. అదే
2.5 సంవత్సరాలు అయిపోయింది మన ఆంధ్రప్రదేశ్ వచ్చి. మరి కొత్త మంత్రివర్గం కూడా వచ్చింది కాబట్టి మరి ఇప్పటికైనా సరే కాస్త రాష్ట్ర అభివృద్ధి కోసం మనం అందరం కలిసి పాటుపడితే బాగుంటుందనేసి నా ఉద్దేశం అండి. ఇంతవరకు ఏదో కాలం గడిచిపోయింది అది. సో కాబట్టి ఇప్పుడు మంత్రులందరూ కూడా విలేజెస్ కి వెళ్ళి వాళ్ళకి ప్రాంతాలకు వెళ్ళి ప్రతి వాళ్ళ యొక్క శాఖల్ని మంచిగా అదే అభివృద్ధి చేసి వాళ్ళు పాటుపడతారనేసి ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేయాలనేసి నా కోరిక అండి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ మధ్యన అదే చూస్తున్నాము, అదే మొన్న శాసనసభ సభలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రతిపక్ష నాయకుడితో సమానంగా ఆయనతో మాట్లాడడం అనేది అంత మంచిగా అనిపించలేదండి. ఎందుకంటే అంత సీనియర్ నాయకుడు, అంత ఆయనకితో ప్రతిదానికి కూడా సమాధానం చెప్పడం బాగుండలేదనేసి నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ బ్రదర్, మీరు మంచి ప్రశ్న అడిగారు. ఈ మధ్య కాలంలోనే విజయవాడ ఏమైనా వస్తారా మీరు? ఈ మధ్యకాలంలో విజయవాడ వచ్చినట్టు చక్కగా మాట్లాడము. ఎందుకంటే అవసరమైతే అతనితో మా పార్టీ మీటింగ్లో కూడా 2 నిమిషాలు మాట్లాడిస్తాము. అటువంటి వాళ్ళు రావాలి. ఇప్పుడు ఎన్ఆర్ఐలుగా ఉంటూ కూడా, విదేశాల్లో ఉంటూ కూడా, ప్రవాస ఆంధ్రులుగా ఉంటూ కూడా రాష్ట్రం మీద, రాష్ట్ర అభివృద్ధి మీద, రాష్ట్ర సంక్షేమం మీద, ప్రజలకి ఏ రకమైన సంక్షేమ పథకాలు చేపట్టడం మీద చాలా బ్రహ్మాండంగా చెప్పాడు ఆయన. అటువంటి వాళ్ళు వస్తే వాళ్ళతో 2-3 నిమిషాలు మా పార్టీలో మాట్లాడించే అవకాశం కూడా కల్పిస్తాం. అందుకే అతను విజయవాడ వస్తే అటువంటి వాళ్ళు కల్పిస్తాం. తప్పకుండా బ్రదర్, మీ సలహా నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. నేను ఇప్పుడు కొత్తగా మంత్రులైన వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ క్యాబినెట్ మొత్తం ఇంక్లూడింగ్ ది చీఫ్ మినిస్టర్ అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలి, గ్రామాల్లోకి వెళ్ళాలి, క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పార్టీని పటిష్టం చేయాలి, రాష్ట్ర అభివృద్ధి కష్టపడాలి, రాజధాని నిర్మాణంలో కానీ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో చిత్తశుద్ధితో కృషి చేయాలి క్యాబినెట్ అని చెప్పి కూడా మరొకసారి వాళ్ళకి తెలియజేస్తాం. రెండో ప్రశ్న వచ్చేటప్పటికి రెండో ప్రశ్న అసెంబ్లీలో తప్పదు కదా నాయన. ఇప్పుడు అతను అపోజిషన్ లీడర్గా ఇష్టం వచ్చినట్లుగా ప్రశ్నలు వేస్తున్నాడు, అసందర్భమైన ప్రశ్నలు వేస్తున్నారు, అనాలోచితంగా వేస్తున్నారు, అవగాహన లేకుండా వేస్తున్నాడు. అయినా వాటన్నిటికీ సమాధానం చెప్పవలసిన బాధ్యత సభానాయకుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇష్టం లేకపోయినా, కష్టమైనా, అతను వేసే ప్రశ్నలో అర్థం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడవలసిన అవసరం ఉంది. ఏం బ్రదర్, మీరు కూడా చూస్తున్నారు, ఇంగ్లీష్ నీకు సరిగా రాదు కదా, నువ్వు ఎలా ముఖ్యమంత్రి అయ్యావని అడుగుతున్నాడు. ఆయనకి ఏం మాట్లాడతావమ్మా? అతని గురించి మాట్లాడటం కూడా టైం వేస్ట్. అది సీఎం గారు కూడా పోవయా అది తీసేవని చెప్పుంటే బాగుండేది. అతనికి సమాధానం, ఆ ప్రశ్నకు సమాధానం ఇంగ్లీష్ మాట్లాడాలమ్మా. ముఖ్యమంత్రి కావాలంటే ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాలా? చిత్తశుద్ధి కావాలి. రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలన్నా చిత్తశుద్ధిగా. నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు, నీవన్నీ దొంగ బుద్ధులు. ఏం ఉపయోగం ప్రజలకి? ఉపయోగం ఉంది. బాగా ఇంగ్లీష్ మాట్లాడతాడని, కానీ దొరికినది దోచేస్తాడండి అంటే ఏం ఉపయోగం? అందుకని ఇంగ్లీష్ ఎందుకు మాట బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఈ 13 ఏళ్ళ సీఎం చేసిన, అది కాదు 13 సంవత్సరాల సీఎం చేసిన వ్యక్తి, దేశ విదేశీ ప్రతినిధులతో మాట్లాడే వ్యక్తి ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీష్లో మాట్లాడటం రాదా? ఏదో వాళ్ళ నాన్న ఇదివరకు వ్యవసాయం దండగన్నాడని చేసినట్ట గోబెల్స్ ప్రచారం చేయటంలో ఆ కుటుంబం చాలా దిట్టమ్మ. తండ్రిని మించిన తనయుడు అతను గోబెల్స్ ప్రచారంలో. అది కరెక్ట్ కాదు బ్రదర్. చంద్రబాబు నాయుడు గారు పనికిమాలిన ప్రశ్న కూడా ప్రతిపక్ష నాయుడు అడిగినప్పుడు చెప్పవలసిన బాధ్యత ఉంది కనుక తన బాధ్యతని బ్రహ్మాండంగా నిర్వహించారు సీఎం గారు. రైట్, నెక్స్ట్ బాలనారాయణ బెంగళూరు నుంచి స్కైప్ కాల్ సిద్ధంగా ఉన్నారు. బాలనారాయణ గారు చెప్పండి. హలో, చెప్పండి నారాయణ గారు. సార్ రామయ్య గారితో మాట్లాడుతున్నా. నమస్కారం బ్రదర్, అడగండి. సార్, మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆల్రెడీ 2.5 years అయింది. అవును బాబు. యాక్చువల్గా రుణమాఫీ అని చెప్పారు, బట్ ఇంతవరకు ఏమీ అంటే యాక్చువల్గా 2 విడతలు విడుదల చేశారు, బట్ టోటల్ అయితే కాలేదు. అండ్ మీన్ వైల్ ప్రకాశం డిస్ట్రిక్ట్ మాత్రం ఇంతవరకు వాటర్ అనేది ఏది లేదు సార్. బీ ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఇంతవరకు వాటర్ ఫెసిలిటీ ఏమి చూపించలేదు. అది ఎస్పెషల్లీ కనిగిరి. మీరేంటి బెంగళూరులో వాటర్ లేదంటున్నారా? కనిగిరిలో వాటర్ గురించా? కనిగిరి సార్, నేను బెంగళూరు. ఓకే, మీరు రైతండి. ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? మాకు 5 acres ఉంది సార్. ఎంత వచ్చింది మీకు? వాటర్ లేదు. రుణమాఫీ గురించి ఫస్ట్ క్వశ్చన్, రుణమాఫీ ఎంత వచ్చింది? మీ నాన్నగారిని అడిగారా? అడిగాను సార్. ఎన్ని వేలు వచ్చింది? మాకు వచ్చింది
11,000 వచ్చింది సార్ ఫస్ట్ టైం, తర్వాత 11,000 వచ్చింది సార్. 22,000 వచ్చింది అంటే ఎంత వస్తుందని చెప్పారు మీకు టోటల్గా? 1,50,000 వస్తుందని చెప్పారు. 1,50,000 మీకు పేపర్ ఇచ్చారు, సర్టిఫికెట్ ఇచ్చారా? ఇచ్చారు సార్. సర్టిఫికెట్ వస్తుంది, మరి ఎందుకు కంగారు పడతావు తమ్ముడు? తప్పకుండా వస్తుంది. ఇప్పటికే నీకు 22,000 వచ్చింది, మిగతా డబ్బు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇంకా 2 విడతలు ఉంది, మిగతా 2 విడతల్లో నీకు వస్తుంది నాన్న. రామనారాయణ ఏమి జరగలేదు, అసలు రుణమాఫీ లేదన్నట్లుగా మాట్లాడుతున్నావు. ఏమి న్యాయం తమ్ముడు నువ్వు? నీకు 1,50,000 వస్తాయని సర్టిఫికెట్ ఇచ్చారు, 2 దఫాలుగా 11,000 ఇచ్చారు. ఇంకా ఏదో సంథింగ్ నువ్వు సర్టిఫికెట్లో నువ్వు ఇచ్చిన రికార్డ్స్లో ఏదో లోపం ఉండి ఉంటుంది, లేకుంటే ఇంకా ఎక్కువ రావాలి నీకు. అయినా కూడా ఈసారి నువ్వు బెంగళూరు నుంచి కందుకూరు వచ్చినప్పుడు ఆ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, ఏవో మీ మండల హెడ్ క్వార్టర్స్లో ఉంటారు, అతన్ని వెళ్ళి కలవండి, వర్లరామయ్య గారు మిమ్మల్ని కలవమన్నారు, వివరాలు నాకు చెప్పండి అని అడుగు బ్రదర్. ఈ రకంగా వేలాది మంది లక్షలాది మంది వింటూ ఉంటే రుణమాఫీ ఏమి జరగలేదంటున్నావు. న్యాయమా రామనారాయణ? నువ్వేదో లుక్స్ టు బి యంగ్, నువ్వు చిన్న కుర్రవాడివి, వయసులో ఉన్నవాడివి, వేరే చోట ఉద్యోగం చేసుకుంటూ సొంత రాష్ట్రం మీద బ్రహ్మాండంగా పనిచేస్తున్న రాష్ట్రం మీద ఈ రకంగా అభాండాలు వేయటం న్యాయం కాదు మై డియర్ ఫ్రెండ్. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి గొల్లి కాల్ చేశారు ఫ్రమ్ కతార్ అన్న స్కైప్ కాల్. ఎస్ గొల్లి గారు చెప్పండి. థ్యాంక్ యూ మేడం. నమస్కారం సార్. నమస్తే సార్ గెల్లి గారు. నమస్తే కార్యాన్. ముందుగా మీకు కంగ్రాచులేషన్, టీడీపీ పార్టీ కొత్త క్యాబినెట్ ని చేసినందుకు. అలాగే ఇందులో ఇక ఖచ్చితంగా దొరకని వాళ్ళు అలకలు ఇవన్నీ ఉంటాయి, ఎందుకంటే ఆ అలకలతోటి మీ కొలుకులతోటి గొడవలతోటి ప్రజలకైతే ఏం సంబంధం లేదు, పరిపాలన మంచిగా సాగాలని కోరుకుంటున్నాం సార్. రెండో ఒక క్వశ్చన్ సార్, ఎందుకనంటే మీరు ప్రజలకు మీ పరిపాలనలో ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకున్నా గానీ ముఖ్యంగా మాలాంటి మధ్యతరగతి కుటుంబాలకు కావాల్సింది విద్య, వైద్యం సార్. ఈ విద్యా వైద్యమే ఈ రోజు మాకు అందనంత దూరంలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అది మీకు కూడా తెలుసు, కేవలం డబ్బున్న వాళ్ళ చేతుల్లోనే ఇది నడుస్తుంది. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్పొరేట్ కళాశాల నుంచి ప్రతి మల్టిపుల్ హాస్పిటల్ దాకా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీ రాజకీయ నాయకుల హస్తం ఉందన్నది నగ్న సత్యం. మరి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ అన్నా, ఒక్క ప్రభుత్వ పాఠశాల అన్నా దానికి ధీటుగా ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? అంటే కనిపించకుండా కాళ్ళ కింద మంట పెట్టేది మీదే, కనిపించడానికి టీవీల ముందట నెత్తి మీద నీళ్లు చల్లేది మీరే అని నా ఓటర్గా నా అభిప్రాయం సార్. దీని మీద చెప్పండి మరి. మీరు మొన్న ఎక్కడ మొన్న ఓటేశారా మీరు? నేను అడిగితే సమాధానం చెప్పేది ఉందా ఆయనకి? ఇప్పుడు మాట్లాడలేరు ఆయన. ఓకే మేడం, ఆయన అడిగింది కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ హాస్పిటల్ని డామినేట్ చేసాయి అనేది నిర్వివాదాంశం. ఎవరు కూడా నేను లేదు మా ప్రభుత్వ హాస్పిటల్ బ్రహ్మాండంగా ఉంది, విజయవాడ హాస్పిటల్ రమేష్ హాస్పిటల్ కంటే బ్రహ్మాండంగా ఎవరైనా చీఫ్ మినిస్టర్ గారు కూడా చెప్పాలి. బట్ ఉన్నంతలో ఏమి చేస్తున్నారు, ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నారు. మీరు గతంలో వెళ్ళారమ్మా, ఇప్పుడు వెళ్ళండి. బ్రహ్మాండంగా పరిశుభ్రత కానీ, క్లీన్లీనెస్ కానీ, టిడీనెస్ కానీ చాలా బ్రహ్మాండం, గతంలో కంటే చాలా మెరుగైంది. ఇంకా విద్యా వైద్య రంగాలకి పెద్దపీట వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్పొరేట్ దీని నుంచి, మొన్న కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న కుర్రవాడు హైయెస్ట్ మార్క్స్ తీసుకున్నాడు ఈ కార్పొరేట్ స్కూల్స్ అందరికంటే కూడా. ఎక్కడ ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న స్టూడెంట్ అన్నిటికంటే ఎక్కువ మార్క్స్ తీసుకున్నాడు. ఎలా సాధ్యమైంది? అక్కడ ఉన్న వాళ్ళలో చిత్తశుద్ధి కానీ, ఆ పేరెంట్స్ ఆ బిడ్డ పట్ల తీసుకున్న శ్రద్ధ కానీ ఇవన్నిటి కలిసి వస్తాయమ్మా. రాబోయే రోజుల్లో విద్య పట్ల కూడా ఈ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఈ కార్పొరేట్ స్థాయిలో మనం ధీటుగా ఉండడానికి ప్రయత్నం చేయాలని, కానీ వాళ్ళని లాగి కింద పడేయటం కూడా అనవసరం. ఎందుకంటే ఈ రోజున రిక్షా మీరు గమనిస్తున్న ఆటో డ్రైవర్ కూడా తన కొడుకుని కార్పొరేట్ స్కూల్లో చేర్పించాలని చూస్తున్నాడు. మున్సిపల్ స్కూల్లోనూ వీధి బళ్ళు చేర్పించడానికి ప్రయత్నం చేయటం లేదు. ఎందుకంటే తన బిడ్డకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలి. అవసరమైతే నేను కష్టపడి ఓవర్ టైం చేసిన, రాత్రి పగలు ఆటో తోలైనా ఆ డబ్బుతో ఫీజు కట్టి మంచి స్కూల్లో చదివించి నా బిడ్డకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని తాపత్రయపడుతున్నాడు. అది కార్పొరేట్ స్కూల్స్లోనే అది సాధ్యమైన అభిప్రాయం ప్రజల్లో ఉంది. దాన్ని ప్రభుత్వ స్కూల్స్లో కూడా వాటికి ధీటుగా ఉండేటట్టుగా కష్టపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆయన కన్సర్న్లో ఉంది, ఆయనకు తెలిసింది. దాని పట్ల దాని గురించి కూడా ఆలోచన చేసి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా పనిచేసేటట్లుగా ప్రయత్నం చేస్తారు. రైట్, నెక్స్ట్ జగన్ కాల్ చేశారు మదనపల్లి నుంచి, స్కైప్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ జగన్ గారు. హలో చెప్పండి జగన్ గారు. గుడ్ నమస్తే అండి. చెప్పండి సార్. జగన్ ఫ్రమ్ మదనపల్లి.
అవునండి అవునండి. ఏం లేదండి, మీరు మొన్న ఏదో ఎలక్షన్లలో కడపలో ఎమ్మెల్సీ గెలిచినంత మాత్రాన మళ్ళా అదంతా మీ నిజంగానే గెలుపు అనుకుంటున్నారేమో. అది యాక్చువల్ గా అది మీ బలుపు కాదండి, వాపది. ఓకే ఓకే అమ్మా, గుడ్ కామెంట్. చెప్పమ్మా. రైట్ జగన్, రైట్. చెప్పు చెప్పు జగన్, చెప్పమ్మా. ఇంకొకటండి, హలో చెప్పు జగన్, వింటున్నాను, చెప్పు. అది వాపే కానీ బలుపు కాదు. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి జగన్? నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, మీరు ఇందాక అన్నారు కదా మినిస్ట్రీ అనేది స్ట్రిక్ట్లీ సీఎం గారి కోటరీ, అది వాళ్ళ ఇష్టం అని. అలాంటప్పుడు కేసీఆర్ ని ఎట్లా విమర్శిస్తారండి మీరు? అది కూడా తప్పే. ఓకే, అది కూడా అయిపోయిందమ్మా, 3 ఏళ్ల క్రితం విషయం అది. రైట్ రైట్ జగన్ గారు. నెక్స్ట్ అమ్మా. ఓకే, రెండింటికి మనం ముందే డిస్కస్ చేసాము. ఓకే, కాలమాన పరిస్థితుల ప్రకారం మారుతూ ఉన్నాయి బ్రదర్. కడపలో ఎన్నడూ లేనిది, కడప కంచుకోట అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి కోటని ఇస్తాం కదా. నువ్వు వాపనుకున్నా బలుపు అనుకున్నా మాకు అభ్యంతరం లేదు. కడపలో జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటని విర్రవీగుతున్న నేపథ్యంలో ఆ కంచుకోట బీటలు వారేటట్లుగా పేల్చి అవతల పడేసింది తెలుగుదేశం పార్టీ. అందులో మీరు అవునన్నా కాదన్నా అది తప్పదు మదనపల్లి జగన్ గారు. రెండవది, ఆ రోజున కేసీఆర్ గారిని విమర్శించిన మాట కరెక్టే. గతంలో రాజశేఖర రెడ్డి గారు చేశారు, అప్పుడు విమర్శించాం. ఇప్పుడు ఈ పరిస్థితుల ప్రకారం వాళ్ళని కూడా పరీక్ష చేసిన తర్వాత, సమర్థులను తేలిన తర్వాత వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వటం జరిగింది. ఒకవేళ రాజ్యాంగ పరంగా ఏదైనా తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మనం కోర్టులో తేల్చుకుందాం. థ్యాంక్ యూ. రైట్ రామయ్య గారు, ఈ యొక్క నూతన కేబినెట్ విస్తరణలో భాగంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఎక్కువ న్యాయం జరిగింది, మిగిలిన వాళ్ళకి న్యాయం జరిగింది అని వస్తున్న టాక్. దీనికి మీరేం చెప్తారు? ఏ సామాజిక వర్గం? సపోజ్ ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా రాయలసీమకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ, లేకపోతే బీసీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండాలి అన్నట్లుగా ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి కానీ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు, ప్రిఫరెన్స్ ఇచ్చారు అని చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు మీరు? ఇక్కడ రాజకీయం అది, రాజకీయ పార్టీ ఇది, సోషల్ ఆర్గనైజేషన్స్ కాదు, సాంఘిక సేవా సంస్థలు కావు ఇవి, పొలిటికల్ పార్టీస్. పొలిటికల్గా గ్రామాల్లో బీసీలు ఎక్కువ ఉంటారు, ఎస్సీలు ఎక్కువ ఉంటారు, అగ్ర కులాలకు చెందిన వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. బట్ హూ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ది విలేజ్? విలేజ్ని ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేస్తారు? ఓటర్లను ప్రభావితం చేసేవాళ్ళు ఎవరు? పొలిటికల్గా గెయిన్ కోసమే చూస్తారు. మరలా మేము అధికారంలోకి రావాలి కదా తల్లి, రేపు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్రాభివృద్ధి కోసమైనా మేము అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. రావాలంటే ఏం చేయాలి? ఎవరు ఓటర్స్ని ప్రభావితం చేయగలరు? ఎవరు అంటే, నేను ఎస్సీసీని బీసీని కించపరుస్తున్నాను కాదు, దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే మరి అట్లా మరి 2% 3% ఉన్న వాళ్ళే ఎప్పుడు అధికారంలో ఉంటున్నారు. దానికేమంటాం మనం? మరి జనాభా ఎవరు జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి సీఎం ఇచ్చేయండి, ఏ జనాభా ఎక్కువ ఉంటే వాళ్ళకి హోమ్ ఇవ్వండి, ఈ జనాభా ఎక్కువ ఉంటే వీళ్ళకి ఇది ఇవ్వండి అనేది కాదు కదమ్మా. అది ముఖ్యమంత్రి గారు చూసుకొని, రాజకీయం వేరు, సోషల్ సర్వీస్ వేరు. ఇప్పుడు మేము చేసే సోషల్, తెలుగుదేశం పార్టీ ఈజ్ పొలిటికల్ పార్టీ. సోషల్ రాజకీయంలో భాగంగా ఈ కేబినెట్ ని డిజైన్ చేశారని అలా అనాలి. సామాజిక న్యాయం చూశారు ఆయన, సమర్థత చూశారు. కేవలం సామాజిక న్యాయమే, ఈ కులానికి ఇది ఇవ్వాలి, ఈ కులానికి ఇది ఇవ్వాలి, ఈ కులానికి ఇది ఇవ్వాలని వెళ్ళిపోతే రేపు అధికారంలోకి రావద్దు తల్లి. అందుకని సామాజిక న్యాయం ఇంపార్టెంట్, సమర్థత కూడా అంతే ఇంపార్టెంట్, ఆర్గనైజేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. మరలా అధికారంలోకి రావటం ఇంత మా అబ్బాయి 24 గంటలు చదువుతాడండి, రాత్రి పగలు చదువుతాడండి, పరీక్ష ఫెయిల్ అవుతాడు, ఉపయోగం ఉందమ్మా? నీ కష్టానికి కొలబద్ద ఏంటి? యూ హావ్ టు పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్, యూ హావ్ టు గెట్ త్రూ ది ఎగ్జామినేషన్. స్మార్ట్ స్టేట్ లాగా స్మార్ట్ గా డిజైన్ చేశారు అని చెప్తున్నారు మీరు. ఎనీవేస్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి మురళి కాల్ చేశారు ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా ఆన్ స్కైప్ కాల్. ఎస్ మురళి గారు, చెప్పండి. నమస్తే అండి. మురళి గారు నమస్తే అండి, సౌత్ ఆఫ్రికా, చెప్పండి. అవును సార్, ఇప్పుడు దూల్పల్లి నరేంద్ర గారు 5 times ఎమ్మెల్యే గెలిచారు, ఆయనకి లేదు. నిన్నగాక మొన్న లోకేష్ వచ్చాడు, ఆయనకి హౌ కెన్ యూ సే దట్ ఈజ్ ఎ రైట్ పర్సన్? డెఫినెట్లీ ఈజ్ ఎ రైట్ మ్యాన్. ఏమో ఆయనకి అనర్హత, సీఎం గారు అబ్బాయి అయితే మంత్రిగా చేయకూడదా? దట్ ఈస్ వెరీ రాంగ్. మీ ఐడియాలజీ రాంగ్. అది ఆయన యంగ్స్టర్ ఇస్తే మంచిదే, ఆయనకుండా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. రామాయణం అంతానే రాముడికి ఏం సీత ఏమి కావాలన్నట తమ్ముడు, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమి కావాలన్నా విను బ్రదర్, కొంచెం వినండి. నీ ప్రశ్న నాకు అర్థమైంది, మీ ప్రశ్న అర్థమైంది. స్టార్ట్ 11:30 నుంచి వింటున్నారు కదా. నేనేం చెబుతున్నాను, నేను మంత్రి మండలి కూర్పు అనేది ఆ ముఖ్యమంత్రి గారి ప్రెరగేటివ్. అది
ఆయన చూసుకుంటారు. అది ఈయనకెందుకు ఇచ్చారు ఆయన సీనియారిటీని బట్టి ఇచ్చేది కాదండి మంత్రి పదవి. సమర్థత, సామాజిక వర్గాల కూర్పు. సమర్థుడే కదా, 5 times ఎమ్మెల్యే ఊరికి అవ్వలేదు కదా. అరే 5 ఏళ్ళ ఎమ్మెల్యేలకు ఇవ్వాలని ఉందా? వాట్ ఇస్ దిస్ థింగ్ యు ఆర్ టాకింగ్ టు మీ? చిన్న చైల్డిష్ గా మాట్లాడుతున్నావు. 5 సార్లు ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి ఇవ్వాలని ఉందా? ఈజ్ దర్ ఎనీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ మై డియర్ ఫ్రెండ్? ఏదో మీరు అందరూ ఇదేనా ఎన్ఆర్ఐలు అందరూ నేను చూస్తూ ఉంటాను. నేను మీకే తెలిసినట్టుగా మాట్లాడతారు, అన్నీ మీకే తెలిసినట్టు మాట్లాడతారు. ఏదో వచ్చేది ఒక కాల్ తీసుకునేది మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడేది. చంద్రబాబు గారు ఏమైనా 40 సంవత్సరాలు అక్కడ సర్వీస్ ఆయనకి రాజకీయంగా, నీకు తెలిసినంత తెలియదు ఆయనకి. ఓ యూ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఏం అంతా నీకే తెలిసినట్టు. 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉంటారండి, మంత్రి పదవి ఇవ్వాలని ఏమైనా ఉందా? నిన్న కాక మొన్న వస్తారు, మంత్రి పదవి ఇస్తారు తప్ప. ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? నో, యు ఆర్ నాట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ రాంగ్. రామయ్య గారు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి తీవ్రమైన అన్యాయం జరిగిందని, అలాగే కాపుల గొంతు కోశారు చంద్రబాబు అంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బోండమ్మ. ఇందాక నేను చెప్పినట్లుగా కొంచెం అసహనం వ్యక్తం చేసి అసంతృప్తితో ఉన్న వారి లిస్టులో ఆయన పేరు కూడా ఉండడం చూస్తున్నాం. అయితే ఇంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేయడం వెనకాల ఉన్న ఆంతర్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? కొంచెం స్ట్రాంగ్గా ఉంది కామెంట్. ఎగ్జాక్ట్లీ స్ట్రాంగ్గా ఉంది. నేనైతే అతనికంటే ముందు నుంచి పార్టీలో ఉన్నాను, నేను ఆయనకంటే ముందు. అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే బోండమ్మ గారికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు సీఎం గారు. అతను టికెట్ ఇచ్చిన దగ్గర నుంచి, ఆ టికెట్ కూడా ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఇచ్చారు, అందరికీ తెలుసు, ఆయన కూడా తెలుస్తుంది. ఇచ్చిన దగ్గర నుంచి కూడా నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్గా చేశారు. పార్టీలో కూడా ప్రతి విషయం అతనితో మాట్లాడిచ్చారు. నో డౌట్ అతనికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ నాకు తెలిసి ఇందాక ముఖ్యమంత్రి గారి క్యారెక్టర్ చెప్పాను కదమ్మా, ఆయన నేను 16-17 సంవత్సరాల నుంచి ఆయనతో ఎవరికి నేను మీకు మంత్రి పదవి ఇస్తున్నాను, నెక్స్ట్ క్యాబినెట్లో నువ్వు ఉంటావని ఎవరికి చెప్పరు. నాకు తెలిసి బోండాకు కూడా చెప్పుండరు. కాకపోతే మనం ఊహించుకోండి, నేను యాక్టివ్గా ఉన్నాను కనుక ఐ మే గెట్ ఛాన్స్ టు వర్క్ యాజ్ ఎ మినిస్టర్ అనేది ఉండొచ్చు. రాలేదు, రాకపోయినా కూడా మనం కూడా కొంచెం హుందాగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అక్కడ సమాధానం చెప్పినట్టు కూడా వచ్చింది. మళ్ళీ మీరు ఒక పార్ట్ అడుగుతున్నారు, సెకండ్ పార్ట్లో సీఎం గారు కూడా కొంచెం ఘాటుగానే సమాధానం చెప్పారు. అవును, దానికి సంబంధించి కూడా ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్ డిసిప్లిన్ పార్టీ సిన్స్ 3.5 డికేడ్స్ అని కూడా పేరున్న తెలుగుదేశం పార్టీకి ఎవరైనా సరే ఈ యొక్క డిసిప్లినరీ యాక్ట్స్ కానీ మెజర్స్ ని కానీ ఉల్లంఘిస్తే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని కూడా. బోండాకి కూడా మీరు ఒక పార్టీ విన్నారు, సెకండ్ పార్టీ మీరు పెద్ద మీ టీవీలో స్కూల్ సీఎం గారు ఇతనితో మాట్లాడినట్టుగా మందలించినట్లుగా ఏం మాట్లాడుతున్నావు? కాపులేంటి, చిన్నరాజప్ప కాపు కదా, కళా వెంకటరావు కాపు కదా, గంట. ఇక్కడ విషయం ఏంటంటే స్వయంగా బోండా ఉమా గారు చెప్పడం ఏంటంటే ఇవాళ ఈ యొక్క క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అంటే కొత్తగా తీసుకున్న వాళ్ళలో ఎవరు కాపులు లేరు అన్నది ఆయన ఉద్దేశం. ఓవరాల్ గా క్యాబినెట్ లో కాపులు ఉన్నారా లేదా అన్నది కాదు. దిస్ ఇస్ వాట్ బోండా ఉమా గారు చెప్పింది. నేను అనేది ఆయన కొంచెం ఎక్కువగా ఆశపడి ఉండొచ్చు, వస్తుందని ఆశపడి ఉండొచ్చు, కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటాడు. కానీ ఇంతగా ఒక కమ్యూనిటీ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేసే మాటలు మాట్లాడకుండా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఫర్దర్గా ఆయన శాసనసభ్యుడు, ఒక మంచి లీడరు ఆ కాపు కమ్యూనిటీలో, నో డౌట్ ఈజ్ ఎ గుడ్ లీడర్. ఆ కమ్యూనిటీ మీద ఇంపాక్ట్ వచ్చేటట్లుగా మాట్లాడినప్పుడు నాకు అన్యాయం జరిగింది అనుకోండి, నేను మాట్లాడి నా కమ్యూనిటీగా నాకు జరిగితే నా కమ్యూనిటీకి అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉంటే అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే సీఎం గారి దగ్గరికి వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, ముందు వెళ్ళొచ్చు, రిక్వెస్ట్ చేసుకోవచ్చు, అందరూ ఇది చేసుకోవచ్చు. కానీ బోండా గారు ఓవర్గా రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అవ్వకుండా అందుకే ఇమీడియట్లీ 2 ఎంపీలు వెళ్ళారు, ఆయన ఇద్దరు వెళ్ళారు, కన్విన్స్ చేశారు, అయిపోయింది. అది టీ కప్పులో తుఫాన్, అది అయిపోయింది, ఆయనకి తెలుసు. అది సీఎం గారు వెళ్ళారు, సీఎం గారు కూడా ముందు కొంచెం గట్టిగా మాట్లాడి తర్వాత నేను చూస్తాను అన్నట్టున్నారు. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి బాబు కువైట్ నుంచి సిద్ధంగా ఉన్నారు అన్న స్కైప్ కాల్. ఎస్ బాబు గారు చెప్పండి. హలో, నమస్కారం రామయ్య గారు. నమస్తే, అడగండి సార్. బాగున్నా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? అల్హమ్దుల్లా, దేవుని దయవల్ల బాగానే ఉన్నా. నాది ఒకటే, మొన్న కువైట్ లో టీడీపీ ఇది ఆవిర్భావం బాగానే జరిగిందా? ఆవిర్భావ దినోత్సవం అల్హమ్దుల్లా బాగానే జరిగిందన్నా. ఒకటే అంటే నేను కూడా రావాల్సింది, నేను కొంచెం ఇక్కడ ఏదో పని నుండి రాలేదు బ్రదర్. నేను చెప్పండి. టైం మళ్ళీ ఇంకో తూరికైనా వస్తలేదు సార్. నెక్స్ట్ తూరు వస్తా.
ఇప్పుడు ఈ మన తెలుగుదేశంలో జరిగే పరిణామాలు చూస్తా అంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ అని కాదు, లేదంటే కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళకి చెప్పినట్టు సమాధానం నువ్వు చెప్పొద్దునా? సీనియారిటీని కనీసం 20 ఏళ్ళు 30 ఏళ్ళు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు మనకు గొప్ప. లేకపోతే కనుక ఈ రోజు ఏదో వేరే పార్టీ నుంచి మన పార్టీలోకి వచ్చిన వాళ్ళకు ఎమ్మెల్సీలు ఇవ్వడము, మంత్రులు ఇవ్వడము, వాళ్ళకి ఎన్ని చేయడము ఎక్కువ. చెప్పు అదొకటి. ఈ పితాని సత్యనారాయణ ఎవరు, ఈ ఆదినారాయణ రెడ్డి ఎవరు, వీళ్ళంతా ఎవరు? అనంతపురం జిల్లాలో నీకు ఇంతకుముందు నేను చెప్పినాను, తిరుపతిలోనే ఉంటాను, వచ్చి కలమని చెప్పినాడు. అవును, నువ్వు రాలేదు. సీనియర్ ఆయనకు గడ్డం సీను అని ఆయనకు, ఆయన ఇంతవరకు ఒక ఎమ్మెల్సీలో ఒక ప్రెసిడెంట్ కాదు కదా, ఒక నంబర్ వార్డు కనుక కాదు. పరిటాల రవిని పరిచయం, టీడీపీకి తెలుగుదేశానికి పరిచయం చేసింది పరిటాల రవిని ఆయనే. అలాంటి సీనియర్ నాయకులకే కనీసం తెలుగుదేశంలో గుర్తింపు లేకపోతే మన తెలుగుదేశం పార్టీ ఎక్కడికి పోతాం మనము? కనీసం ఉంటుందా? లేకపోతే కనుక సిపిఎం కానీ సిపిఐ మాదిరి ఏమన్నా ఒకప్పుడు ఉండేది తెలుగుదేశం బాగానే అని చెప్పుకునే రోజులు ఏమన్నా వస్తాయా అని నా ఆవేదన. బాబు మంచి ప్రశ్న అడిగావు తమ్ముడు. బాబు ఫ్రమ్ కువైట్. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ఆ సీనియర్ లీడర్ ఎవరో ఒక్కసారి నేను తిరుపతిలో చిత్తూరులో ఉన్నప్పుడు ఒకసారి కలవమనన్నా, లేకుంటే రాజధానికి వచ్చినప్పుడు విజయవాడలోనే ఎక్కువ ఉంటాను నేను, విజయవాడలో కలవమని తప్పకుండా ఆయన సీనియారిటీని అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ అధ్యక్షులు వారి దృష్టికి తీసుకెళ్దాం, అదేమి ఇబ్బంది లేదు. రెండవది ఆదినారాయణ రెడ్డి ఎవరు, వాళ్ళెవరు వీళ్ళెవరు అన్నారు, వాళ్ళందరూ కూడా మన పార్టీలో చేరిన తర్వాత మన కుటుంబ సభ్యులు అయిపోతారు. మన కుటుంబ సభ్యుల కింద లెక్క. సీనియారిటీని గౌరవించవలసిందే, నేను కాదంటలేదమ్మా. సీనియారిటీకి తగిన గౌరవం ఇవ్వాల్సిందే. కానీ అందరు సీనియర్లో పెట్టుకుంటే కాదు కదా. అన్ని సామాజిక వర్గాలు అందరిని కూడా పరిగణ తీసుకొని ఒక కలగూర గంపలాగా, ఒక ఉగాది పచ్చడిలాగా చేయాలి దీన్ని. అన్ని రకాల మనుషులు ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో పార్టీని మరలా అధికార పీఠంలో కూర్చోబెట్టే బ్యాచ్ ఉండాలి. ఎలక్షన్ క్యాబినెట్ ఇది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కడు సమర్థవంతంగా ఈ క్యాబినెట్ కూర్పు చేయటం జరిగింది. బాబు తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తుంది. రాబోయే రోజుల్లో కూడా మనమే అధికారంలో ఉంటాం తెలియజేస్తూ, ఆ సీనియర్ లీడర్ మీరు చెప్పేవాళ్ళు ఎవరైతే పరిటాల రవిని తెలుగుదేశం పార్టీకి పరిచయం చేశారో ఆయన ఒకసారి కలుపమ్మా, లేకుంటే స్టేట్ పార్టీ ఆఫీస్కి పంపించు గుంటూరు, నేను కూడా ఆయనతో మాట్లాడతాను, అవసరమైతే అధ్యక్షుల వారికి కలుపుదాం ఆయన్ని. ఓకే, థ్యాంక్ యూ బాబు, కువైట్. రైట్, నెక్స్ట్ నాగిరెడ్డి యుఎస్ నుంచి స్కైప్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. న్యూయార్క్ నుంచి ఎస్ నాగిరెడ్డి గారు చెప్పండి. నమస్తే మేడం. నమస్తే నాగిరెడ్డి గారు, మాట్లాడండి. మేడం నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, కట్ చేయకుండా సమాధానం చెప్పండి మేడం. రామయ్య గారితో మాట్లాడండి. లేదు మీరే సమాధానం. నాగిరెడ్డి గారు ఆమె చెప్పాలా నేను చెప్పాలా? నాగిరెడ్డి తెలుసు నాకు. నువ్వు అందుకే నువ్వు దీప్తి అమ్మతో మాట్లాడతావా వరల రామన్నతో మాట్లాడతావా? ఓకే చెప్పు, అడుగు నాగిరెడ్డి గారు, అడగండి. ఇప్పుడు ఒక విషయం అడుగు. ఇప్పుడు రాజకీయంలో అనుభవం ఉండాలా అని చెప్పని నువ్వే ఒకసారి వాగ్దానం చేసినావు టీవీలోనే. నీ మాట నీకు వేస్తున్నా నేను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రోజు ఒకప్పుడు నువ్వు పిల్లకాకి ఏం తెలుసు, ఒక ముఖ్యమంత్రి పదవి చేయాలంటే చెప్పాను, నువ్వే అన్నావు. పిల్లకాకి అటువంటి మాటలు వాడను నేను. అడుగుతాను, ఎగ్జాంపుల్ గా అడుగుతాను నేను. లేదు నువ్వు అట్లా కాదు, నువ్వు అవినీతి పరుడు అయ్యా, నువ్వు దొంగలని గట్టిగా అంటాను కానీ పిల్లకాకి నల్లకాకి అని నేను అన్నావు. నేను మాట్లాడాలని చెప్పి మేము చాలా దూరంగా ఉన్నవాళ్ళు మేము అభిమానంగా మాట్లాడాలని చూస్తాం మీతో. ఓకే ఓకే, రైట్ రైట్, యు ఆర్ మై బ్రదర్. కాకపోతే మా మీద నువ్వు సీరియస్ పడితే ఎట్టనా? లేదు ముందు కాళ్ళు అడిగినాడు ప్రజలను నువ్వు టీవీ9 ద్వారా ప్రజలకు సమాధానం చెప్పను, ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి మీరు వచ్చారు. నాగిరెడ్డి ఒక్క నిమిషం లైన్ లో ఉండు. నాగిరెడ్డి లైన్ లో ఉండు. నాగిరెడ్డి లైన్ లో ఉండు తమ్ముడు. నువ్వు లైన్ లో దారిలోకి వచ్చావు, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. అట్లా కాదు, నీకు అవకాశం వచ్చింది కదా అని నాగిరెడ్డి గారు నువ్వు వినాలి. నాగిరెడ్డి గారు
నాగిరెడ్డి గారు ఒక్క నిమిషం కట్ చేయదు, లైన్లో ఉండండి. మీకు అవకాశం వచ్చిందని 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే రీతిలో మాట్లాడటం సబబా అని నేను అడుగుతున్నా. మీరు సమాధానం చెప్పండి. మీరు ఇష్టం వచ్చినట్టు అడిగితే నేను ఇక్కడ కూర్చొని సమాధానం చెప్పనా? నాట్ కరెక్ట్, అది కరెక్ట్ కాదండి. అది మీరు అడిగే వాళ్ళు మేము చెప్పాం. మీరు అడిగే ప్రశ్నలో అర్థం ఉండాలి, నా సమాధానంలో సారవంతంగా ఉండాలి. అంతేగాని అతను అడిగింది కరెక్ట్. నేను అడిగేది నాగిరెడ్డి, అతను ఆ కుర్రాడు అడిగింది కరెక్టా చెప్పండి. రైట్ నాగిరెడ్డి గారు, రైట్ నాగిరెడ్డి గారి క్వశ్చన్ కి మీరు చెప్తున్న సమాధానం సీనియారిటీతో మినిస్ట్రీకి లింక్ లేదు. సీనియర్ కూడా తీసుకుని నేను ఎక్కడ మరలా నా మీద సీనియర్లు అందరు నా మీదకి రేపు పంపించొద్దు. మీరంతా రేపు సీనియర్స్ అందరు నా ఇంటి మీదకి వస్తారు. ఏమో మా సంగతి, సీనియారిటీ అవసరమే. అంత మాత్రం చేత కొత్త వాళ్ళని తీసుకోకూడదని ఎక్కడ లేదు కదా. మొన్న కేబినెట్ లో కూడా 2014లో అందరూ కలిసి ఉండాలమ్మా. సీనియర్స్ ని అందరూ సీనియర్స్ తోటే పెట్టుకొని అందరు వయసు మళ్ళిన వాళ్ళని పెట్టుకొని ఎట్లా వెళ్తారు? మీరు కూడా ఒక సీనియర్ అయ్యుండి స్పోర్టివ్ గా మాట్లాడుతున్నది కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం. గణపతినేని గారు సీనియర్ కదా, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. నరేంద్ర గారు సీనియర్ కదా, 4 సార్లు. బుచ్చే చౌదరి గారికి నేను అనుకున్నాను బుచ్చే చౌదరి గారికి వస్తుందని. ఈ సత్య సీనియర్ పార్టీకి అంకితం. కొన్ని కారణాల వల్ల కొన్ని సామాజిక సమీకరణలో కొన్ని రాకపోయేటప్పటికి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదేమో, ఒక్కసారి ఆలోచన చేయండి అని విఘ్నులైన పెద్దలందరికీ నేను గుర్తు చేస్తున్నా. ఆయన మీద ప్రెషర్ పెట్టి ఆయన ఆలోచనలో రాష్ట్రాభివృద్ధి నుంచి పార్టీ అభివృద్ధి మీదకి తీసుకురావద్దు. ఇది కరెక్ట్ కాదని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 72 years కి సంబంధించిన కే కృష్ణమూర్తి గారు ఉన్నారు. అలాగే 28 years ఉన్న భూమా అఖిల ప్రియ కూడా ఇదే క్యాబినెట్ ఉంది కదా. 32 years ఉన్న నారా లోకేష్ బాబు ఉన్నారు, 28 years అమ్మాయి ఉంది, 35 years వాళ్ళు ఉన్నారు, 75 years వాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటి కలగలిపిన అందరినీ తీసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇది మంచి క్యాబినెట్ అమ్మా, నో డౌట్ ఇట్ ఇస్ ఎ గుడ్ క్యాబినెట్. తప్పకుండా రేపు మరలా అధికారంలోకి తీసుకొచ్చే క్యాబినెట్ ఇది. రైట్, నెక్స్ట్ నవీన్ కాల్ చేశారు, బెంగళూరు నుంచి స్కైప్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ నవీన్. హాయ్, గుడ్ ఈవినింగ్. Yeah, like last 2 times నేను వార్డీకి కాల్ చేశానండి రిగార్డింగ్ డెవలప్మెంట్స్ ఇన్ నెల్లూరు అండి. సో ఇద్దరు రాజేంద్ర ప్రసాద్ గారు, అనిత గారు ఇద్దరు ఆన్సర్స్ ఇచ్చారే కానీ, క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చారే కానీ దట్స్ నాట్ వ్యాలిడ్ ఆన్సర్ అండి. సో నేను అడగాలనుకుంటుంది, నెల్లూరు డిస్టిక్లో మీరు చేసిన టీడీపీ గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే ఆ ప్లేస్లో నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, లైక్ అతను ఈజ్ అ బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు కూడా వచ్చింది కదా తనకి. సో తను ఈజ్ నాట్, అతని శాలరీ కూడా తీసుకోకుండా ఆ శాలరీని కూడా రూరల్ ఏరియాకి ఇస్తూ ఆయన డెవలప్మెంట్స్ చేస్తూ ఉన్నారండి. బట్ నెల్లూరుకి టీడీపీ నుంచి ఏమన్నా డెవలప్మెంట్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నారా? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? 2.5 years అయిపోయింది, ఆల్మోస్ట్ క్లోజ్ టు 3 years. ఇంకా 2 yearsలో ఏమన్నా చేస్తారా? దానికి రాజేంద్ర ప్రసాద్ గారు, మా నాన్నగారు నాకు బండి కొనిచ్చారు, మా తమ్ముడికి సైకిల్, ఇట్స్ ఇర్రెలెవెంట్ అండి. మిస్టర్ నవీన్, కెన్ యూ గివ్ మీ యువర్ మెయిల్ ఐడి? కెన్ యూ గివ్ మీ యువర్ మెయిల్ ఐడి? naveen.tankam@gmail.com. Yes. ఒకసారి spell it out Naveen, spell it out once again. Please come again. Yeah, NAVEEN. Yes. KIRAN. Yes. .TANKAM. Yes. @gmail.com. @gmail.com కదా? Yeah. నేను ఐ వాంటెడ్ టు నో అండి, ఎందుకంటే ప్రతిసారి అంటే ఇద్దరు లేకపోయారు కదా. When you are planning to go down to Nellore? twice a month నేను వెళ్తానండి. నీకు ఇది ఇందులో అడగాల్సిన అవసరం ఏముంది? యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ మీట్ ది మినిస్టర్ నారాయణ ఆర్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఏం జరుగుతుందని అడగొచ్చు కదా నువ్వు. దట్స్ ఫైన్ అండి, మీరు ఇప్పుడు కూర్చో ఉన్నారు కదా, యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్, రైట్? You are there, right? We are asking you, you should answer the question, right? I am very sorry, I have no information about the development at Nellore district exclusively. That is why I will ask the district collector to give information to this email. Okay, thank you. రైట్, స్పెసిఫిక్ గా ఈ పర్టికులర్ కాలర్ మనకి ఎమ్మెల్యే అనిత గారు వచ్చినప్పుడు కానీ, అలాగే ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పుడు కానీ ఇదే క్వశ్చన్ గురించి ఆయన అడగడం జరుగుతుంది. మీరు కూడా చెప్పాలి, ఈజ్ టచింగ్ ది రాంగ్ డోర్.
నారాయణ గారు వచ్చినప్పుడు అడగాలి, బీదా రవిచంద్ర వచ్చినప్పుడు అడగాలి, చంద్రమోహన్ రెడ్డి ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు అడగాలి. లెట్ హిమ్ ఆస్క్ అబౌట్ కృష్ణా డిస్ట్రిక్ట్, ఐ విల్ టెల్. నేను ఐఎమ్ ఫ్రమ్ దిస్ డిస్ట్రిక్ట్, ఐ నో మచ్ అబౌట్ దిస్ డిస్ట్రిక్ట్. అందుకని అక్కడే నెల్లూరు గురించి ఏం చదువు, అందుకనే మెయిల్ ఐడి తీసుకున్నాను. ఐ విల్ ఆస్క్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు గివ్ హిమ్ ఇన్ఫర్మేషన్, ఆర్ లెట్ నవీన్ గో అండ్ మీట్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఐ విల్ సెండ్ ఏ మెసేజ్ టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు స్పేర్ 1 or 2 minutes with Naveen and explain the development of Nellore. That's what you could do. That's what you could do. You ask me, you are in front of me, you tell me, నేనే చెబుతాను నేను. That is not correct. Right, Naveen, Mr. Naveen, you not the right to door. మాట్లాడిన తర్వాత అయినా సరే ఐ థింక్ యూ షుడ్ హావ్ గెట్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ బికాజ్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ వర్ల రామయ్య గారు. ట్వైస్ ఇన్ ఏ వీక్ అతను ఎటు వెళ్తున్నాడు, ఈ కెన్ గో, ఐఎమ్ స్టేయింగ్ ఇన్ సోన్ సార్, నేను ఇట్లా అండి, ఐ వాంట్ టు నో ది డెవలప్మెంట్ సార్. పిఆర్ఓ దగ్గరికి వెళ్తే చెబుతారమ్మా, అతను కొంచెం అక్కడికి వెళ్తే మొత్తం ఇన్ రైటింగ్ ఇచ్చేస్తారు, లేదంటే పార్టీ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఇచ్చేస్తారు. You can collect from any place. Anyhow, I will send this to the district collector. So this point to be noted. ఒకసారి మెసేజ్ కూడా పంపిస్తానని చెప్తున్నారు వర్ల రామయ్య గారు. సో దట్ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కన్సర్న్డ్ అథారిటీతో మాట్లాడితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. Mr. Naveen, you can step into party office, or straight away you can meet the district collector, or you can meet the PRO of that district, you can meet the project director of DRDA. Everybody will give information. డెవలప్మెంట్ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు, టీడీపీ ఏం చేస్తుంది, మొత్తం నీకు క్రిస్టల్ క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అటువంటిది ఇంకేమైనా డౌట్ ఫర్దర్గా ఏమనుంది, సీఎం గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లాలో అడుగు బ్రదర్, నేను సమాధానం చెబుతాను. థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ మాట్లాడడానికి మనతో సురేంద్ర బేరేన్ నుంచి సిద్ధంగా ఉన్నారు ఆన్ స్కైప్ కాల్. ఎస్ సురేంద్ర. ఓకే, నమస్తే అండి రామయ్య గారు. సార్ నమస్కారం సార్. ఓకే, 3 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకా సమయం లేదు, 2 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పటికీ అని అంటే ఇప్పుడు టోటల్ గా 2019లో మళ్ళా అధికారంలోకి రావాలి అని అనుకుంటే మాత్రం అంటే ఇమీడియట్ గా మీరందరూ కాన్సన్ట్రేట్ చేయాల్సింది డెవలప్మెంట్ మీద. కానీ సెంట్రల్లో ఈ రోజు అంటే ఎలియన్స్ తో ఉన్నా గానీ అంటే మామూలుగాను బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన వాగ్దానాలు చూస్తుంటే వాగ్దానాలు కోటలు దాటుతున్నాయి, కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఆశించిన ఫలితాలు లేవు. ఉదాహరణకి ఇవేనంటే ఎయిమ్స్ విజయవాడ ఇంతవరకు, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ పునాదితోనే ఆగిపోయినాయి, కానీ అని అంటే ఇంతవరకు వచ్చే గ్రౌండ్ రియాలిటీ లేదు. ఓకే, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఇంతవరకు నాట్ ఎట్, అలాగే నత్తనడుకు నడుస్తుంది అంటే దుర్గగుడి దక్క బ్రిడ్జి, అలాగే సో మెనీ ప్రాజెక్ట్స్ ఇట్ సెల్ఫ్ మీన్స్ చాలా నత్తనడుకలో పడుతున్నాయి. అభివృద్ధి పదంలో ఇప్పటికీ అంటే పరిగెట్టాల్సిన అవసరం ఉన్నది. రెండవదండి, ఏదైనా కానీ అంటే కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెరిగితే కానీ ఏదైనా కానీ డెవలప్మెంట్ మనం ఆశించిన రీతిలో రాగదు. దురదృష్టవశాత్తు మామూలుగా మంత్రి గారు కూడా, సంబంధిత మంత్రి గారు కూడా చేతిలో ఉండే విమానయానికి అశోక్ గజపతి రాజు గారు అంటే ఈ రోజు విజయవాడకి అంటే ఇమ్మిగ్రేషన్ ప్లస్ కస్టమ్స్ తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందువల్ల ఇలా జరుగుతుంది? ఇమీడియట్ గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డిక్లేర్ చేశారు, కానీ ఇంతవరకు వచ్చంటే ఆపరేషన్స్ శూన్యం. అలాగే విజయవాడ అని అంటే ఎందువల్ల జాప్యం జరుగుతుంది? ఇలాంటి విషయాల్లో కొంచెం శ్రద్ధ తీసుకుంటే డెవలప్మెంట్ వైపునప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలందరూ మీ వైపు చూస్తారు. నరేంద్ర గారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ప్రశ్నలోనే సగం సమాధానం ఉంది, మిస్టర్ నరేంద్ర గారు ఫ్రమ్ బేరేన్. ఇక్కడ చివరి నుంచి మీకు ఆన్సర్ చేస్తాను. పౌర విమానయాన శాఖ మంత్రి గారు మన అశోక్ గజపతి రాజు గారు ఈజ్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ, కానీ అక్కడ ఆర్థిక ఇబ్బందులు ఒకటి ఉన్నాయి. రెండవది, మన విజయవాడ ఎయిర్పోర్ట్ శరవేగంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. అతి త్వరలోనే మనకి ఇమిగ్రేషన్ కానీ కస్టమ్స్ ఇవన్నీ కూడా వస్తాయండి. తప్పకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవబోతుంది. సేమ్ థింగ్ విత్ తిరుపతి ఆల్సో అండి. ఈ 2 కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతాయండి. అతి త్వరలోనే దానికి కావాల్సిన ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యాయి నరేంద్ర గారు. త్వరలోనే మనకు అక్కడ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మనకి విజయవాడ ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంతో జరుగుతున్నాయి, అది జరుగుతాయండి. మిగతా రావాల్సిన ఫండ్స్, పోలవరంది ఒక క్లారిటీ వచ్చిందండి, పోలవరం బ్రహ్మాండంగా జరుగుతోంది. మిగతా మన ఎయిమ్స్ గురించి అడిగారు, మిగతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి అడిగారు. మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. పూర్తిగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రాలేదనేది కూడా నగ్న సత్యం అండి. త్వరలోనే ఎయిమ్స్ మంగళగిరి మొదలవుతుందండి. మిగతా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వస్తాయి. మరలా చంద్రబాబు నాయుడు గారు మరలా ఢిల్లీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడతారు.
తప్పకుండా వాళ్ళ సహాయ సహకారాలతోటి మనం చెప్పినవన్నీ కూడా వచ్చిన ఇన్స్టిట్యూషన్స్ అన్నిటిని కూడా కార్యరూపం దాల్చేటట్లుగా చేస్తామండి. 2019లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని ఆశపడుతున్న మీకు నిరాశ కలగకుండా మనమే అధికారంలో ఉండేటట్లుగా కష్టపడతాం, డెవలప్మెంట్ మీద దృష్టి పెడతాం. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి కిరణ్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు ఫ్రమ్ బెంగళూరు ఆన్ స్కైప్ కాల్. ఎస్ కిరణ్ రెడ్డి, చెప్పండి. నమస్తే. నమస్తే నమస్తే కిరణ్, బాగున్నారు తమ్ముడు? సార్ బాగున్నాను సార్, పోయినసారి కూడా మీకు కాల్ చేశాను, గుర్తుపట్టి ఉంటారు. అవునవును కిరణ్ రెడ్డి గుర్తుంది నాకు. సార్ ఇప్పుడు దాకా మీరు మాట్లాడింది మొత్తం విన్నాను. పాపం ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఏం తెలుస్తారు, వాళ్ళకి మీరు ఇందాక అడిగినట్టు వాళ్ళకి ఏం తెలుస్తుంది. సో మన క్యాబినెట్ అయితే ఈ రోజు మీరు ఫామ్ చేసినటువంటి క్యాబినెట్ ఇట్స్ ఎక్సలెంట్ క్యాబినెట్ సార్, దర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. అఖిల పక్షం లాగా ఉంది, బీజేపీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, 3 పక్షాలు 3 పార్టీలు ఉన్నాయి. అబౌట్ దట్ ఇప్పుడు దాకా వాళ్ళు అడిగింది వాళ్ళు ఏం తెలుసు సార్, నేను ఒకటే చెప్తున్నాను సార్, మీ పార్టీ 2019లో అధికారికి రావాలని నేను కూడా ఆశిస్తాను. ఎందుకంటే ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తనైనా కూడా పాపం అంగన్వాడీ టీచర్లకి జీతాలు ఇచ్చి 3 నెలలైంది, మధ్యాహ్నం భోజనం పెట్టే వాళ్ళకి జీతాలు ఇచ్చి 3 నెలలైంది, వాళ్ళకి డబ్బులు ఇచ్చి. సో మన ఆల్రెడీ 1,00,000 కోట్ల నుంచి 2,00,000 కోట్లు వచ్చింది. లాస్ట్ టైం కూడా మాట్లాడారు వైఎస్ఆర్ పార్టీ ఈ రెడ్డి గారు, ఆ రెడ్డి గారి స్నేహితుడు నాకు తెలుసు, నాకు అందుకే విజయవాడలో ఈ టీవీ నేను వాళ్ళకి దీపక్ గారికి మీరు ఒక్కరు అందుబాటులో ఉన్నట్టున్నారు పాపం. చెప్పమ్మా. అదే విజయవాడలో మీరు ఒక్కరు అందుబాటులో ఉన్నట్టున్నారు పాపం, మిమ్మల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నట్టున్నారు. చాలా రోజులైంది. కిరణ్ గారు, మా ప్రాబ్లం గురించి మీరు మాట్లాడటం ఎందుకు, మీ ప్రాబ్లం గురించి మీరు అడగండి. చెప్పున ఇప్పుడు ఇంతకీ నీకేం కావాలి తమ్ముడు? జగన్మోహన్ రెడ్డి గారికి నేను మిస్టర్ రెడ్డి, కిరణ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సాయం అందించగలను? నేనేం సాయం చేయాలి జగన్మోహన్ రెడ్డికి చెప్పు. ఇప్పుడు ఈ రోజున 1,400 కోట్ల రూపాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. నేను 1,400 కోట్ల రూపాయలు దొంగ కంపెనీ, షెల్ కంపెనీ, దాని గురించి ఏమైనా హెల్ప్ చేయనా? 11 కేసుల్లో ఏమైనా హెల్ప్ చేయమంటావా? ఈడీ సీజ్ చేసిన డబ్బు విడుదలకు ఏమైనా సాయం చేయమంటావా? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి నేను సాయపడగలను? నా పరిధిలో ఉంటే తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తా, జగన్మోహన్ రెడ్డికి సాయపడతా. అడుగు బ్రదర్, జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఏమైనా లిక్విడేట్ చేయాలా? నువ్వు ఆయన అడుగు, మన చీఫ్ సెక్రటరీ చేశారు కదా, ఆయన అడుగు. నేనేం చేస్తాను? నేను ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి సాయపడలేను, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డిని ఈ కేసుల నుంచి బయటపడలేను, ఏ రకంగా ఆ షెల్ కంపెనీస్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా తప్పించుకోలేడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈజ్ గోయింగ్ టు ల్యాండ్ ఎట్ తిహార్ జైల్ ఇన్ దిస్ షెల్ కంపెనీస్ ఇష్యూ. నీకు అదొక దుర్వార్త తమ్ముడు. కొద్ది రోజుల్లోనే అతను షెల్ కంపెనీస్ ఇష్యూలో తిహార్ జైల్లో కూర్చోబోతున్నాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, కొంచెం నువ్వు బాధపడే విషయం ఇది. ఏమైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది 2019లో కూడా. నీవు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకునే ఆశ అడియాసగానే మిగులుతుందని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ కిరణ్ రెడ్డి. రైట్, మీరు చెప్తున్నట్లుగానే 2019 ఎలక్షన్స్ ని బేస్ చేసుకొని ఈ యొక్క క్యాబినెట్ డిజైన్ చేశామని చెప్తున్నారు కదా. అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంటారుగా మీరు, 2019 లో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఈ యొక్క డౌట్ ఎక్కలేదు ఇందులో, మీకు ఏమాత్రం డౌట్. సరే, మరి అసంతృప్తిగా ఉన్న నేతల్ని ఎలా బుజ్జగించబోతున్నారు? ఇప్పటి వరకు బుజ్జగించే ప్రయత్నంలో విఫలమైంది అనుకుంటున్నారా? అందరూ సెట్ అయ్యారు కదా, ఇంకెవరు సెట్ అయిపోయారంటారా? సెట్ అయ్యారు. బొజ్జల నేను పార్టీలో ఉంటున్నారు, బోండా గారు లేదు బ్రహ్మాండంగా ఉన్నారు. అతను చింతమనేని ప్రభాకర్ రేపు సీఎం గారిని కలిసిన తర్వాత నిర్ణయం తీసుకుంటున్నారు. 2 days లో సీఎం గారిని కలిసి నిర్ణయం, సీఎం గారిని కలిసిన తర్వాత ఏముంటది? ఏముండదు. అక్కడ మరలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, మరలా తట్టాపుట్టాపుసానేసుకొని ప్రజల్లోకి వెళ్ళిపోతారు. బొచ్చే చౌదరి గారు పెద్ద ఆయన పాపం కొంచెం ఆయన బాధ ఉంటంలో అర్థం ఉంది, కానీ తప్పదుగా మరి సామాజిక న్యాయంలో కమ్మారు ఎక్కువైపోతారు. అందరికి ఇవ్వలేడు కదమ్మా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే మొత్తానికి రామయ్య గారు ఇవాళ మీతో ప్రోగ్రామ్ చేసిన తర్వాత నాకు స్పష్టంగా అర్థమైంది ఏంటంటే అందరూ సీనియర్స్కి ఇవ్వలేరు, అందరూ ఒకే కమ్యూనిటీకి సంబంధించి ఇవ్వలేరు. ఉగాది పచ్చడి లాంటి క్యాబినెట్ ని 2019 ఎలక్షన్స్ ని బేస్ చేసుకొని ధీటుగా తయారు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం అండర్ ది గైడెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. Get into the power, we are going to continue the power in the state of Andhra Pradesh. This is the spirit. Should see the further clarification. Yes. Thank you so much Ramay garu వాళ్ళ వార్తకి గెస్ట్ గా వచ్చేసినందుకు. ఇది ఇవాల్టి వారిది. మరిన్ని కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.